యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు. యేసు ప్రభువు చెప్పిన మార్గమే నిజమైనటువంటి మార్గం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రతిరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి శాసనసభలో ప్రభుత్వం వారు పూర్తి స్థాయిలో చర్చ జరిపి ప్రజలకి చాలా విషయాలు తెలియజేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా శాసన మండలిలో కూడా దీన్ని చర్చకు పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. గడిచిన కొన్ని రోజులుగా శాసన మండలి జరగనివ్వకుండా వాద ప్రతివాదనలు, ధర్నాలతోటి, వాయిదాలతోటి ఈ చర్చని ముందుకి జరగనివ్వకుండా గొడవలు జరుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. శాసన మండలిలో, శాసన మండలి అంటే పెద్దల సభ. పెద్దల సభలో ఇంటలెక్చువల్స్ ఉంటారు, కొద్దిగా మేధావిగా ఉన్నటువంటి వాళ్ళు అందులో ఉండి శాసనసభ తీసుకున్న నిర్ణయాల్ని పరిశీలించి దాన్ని మళ్ళీ తీర్మానం ఆమోదమా కాదా అనేది చర్చ జరిగిన ద్వారా తీసుకుంటారు సహజంగా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అసలు ఏ టాపిక్ని కూడా చర్చ ముందుకు వెళ్ళనివ్వకుండా ప్రతిరోజు గందరగోళ పరిస్థితుల్లో వాయిదా వేస్తూ వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న బుధవారం రోజు జరిగిన శాసన మండలి సమావేశంలో అనూహ్యంగా తెలుగుదేశం లేదా ఎన్డీఏ కూటమి వాళ్ళు తీసుకున్న ఒక స్టాండ్, ఒక ట్రాప్లో వైసీపీ పడిందా అనే చర్చ జరుగుతూ ఉంది. ఏంటి ఆ ట్రాపు, వైసీపీ ఎందుకు అందులో పడింది అన్న విషయాలను మనం విశ్లేషణ చేయవలసి వస్తే, తిరుమల, పవిత్రమైన తిరుమలలో ఈ వైఎస్ఆర్సీపీ లేదా జగన్ రెడ్డి గారి కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి తిరుమలలో, అంటే అన్య మతస్థులు కాబట్టి తిరుమలలో హిందూ మతం మీద తీవ్రమైన ద్వేషంతో, రకరకాల అవకతవకలతోటి హిందూ మనోభావాల్ని దెబ్బతీశారు అనేది ఒక ప్రచారం అయితే ప్రజల్లోకి స్ట్రాంగ్గానే వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలోనే చర్చకి వచ్చింది. 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల 2 కొండలు అని జీవో నంబర్ 338 ఒకటి రిలీజ్ చేశారు. అప్పుడు పెద్ద ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ సరిదిద్దుకుంటూ 2007లో జీవో నంబర్ 746, జీవో నంబర్ 747 రిలీజ్ చేసి లేదు 7 కొండలే అని కవర్ చేసుకున్నారు. ఆ విషయాన్ని మర్చిపోయిన ఆ విషయాన్ని జగన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేశారు. దాని మీద భారీగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయింది. అంటే ప్రధానంగా ఫోకస్ పాయింట్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్ రెడ్డి గారి కుటుంబం అన్య మతస్థులు అయినందువల్ల తిరుమలకి లేదా హిందువులకి తీవ్రమైన అన్యాయం చేశారు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవుతా ఉంది. ఆ దిశగా కూటమి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే, జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో కూడా తిరుమలలో జరిగిన కొన్ని అవకతవకలు, హిందువుల మీద జరిగిన దాడిని ఎగ్జాంపుల్స్గా ముందుకు చెప్పవలసి వస్తే, అది కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, పరకామణిలో దొంగతనం జరిగితే ఆ దొంగని కవర్ చేసే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదెంత చిన్న దొంగతనం అని జగన్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడారు. మరి శనీశ్వరుడి విగ్రహం అని కింద ఒకటి పగిలుంటే అది విష్ణుమూర్తి విగ్రహం అని రచ్చ చేశారు. తర్వాత నిజాలు వెలుగులోకి వచ్చినాయి. గోవులన్నీ తిరుమలలో చనిపోతున్నాయి అని ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. అది కూడా అబద్ధమని తెలియపోయింది. మరి గోవిందరాజస్వామి ఆలయ గోపురానికి మరి బంగారు తాపడంలో బంగారాన్ని దొబ్బేశారు అనేది కూడా వెలుగులోకి వచ్చింది. దర్శనం టికెట్లు అమ్ముకున్నారనేది వెలుగులోకి వచ్చింది. మద్యం సీసాలు తిరుమలలో పడేసి ఇక్కడ ఏదో ఘోరం జరిగిపోతుంది తప్పిదమని ఒక బ్లేమ్ స్టార్ట్ చేశారు. అది అబద్ధం. వాళ్లే పడేసి వాళ్లే మీడియాని పిలిచారని తెలిసింది. విఐపీస్కి సమర్పించే పట్టు వస్త్రాల్లో కూడా ఒక కుంభకోణం జరిగిందని చెప్పి తెలిసింది. తలనీలాల స్కామ్ కూడా జరిగిందని తెలిసింది. ఈ అంశాలన్నిటినీ మనం చూసినప్పుడు ప్రజలందరికీ ఈ అన్య మతస్థులు తిరుమలలో చైర్మన్గా ఉండటం, లేదా అన్య మతస్థులు పరిపాలించిన కాలంలో హిందువుల పైన దాడిగా దీన్ని మహాపాపంగా పరిగణిస్తున్నారు. ఆ దిశగా ఈ టాపిక్, తిరుమల లడ్డు టాపిక్ జగన్ రెడ్డి గారిపై, వైఎస్ఆర్సీపీపై ఫోకస్ జరుగుతున్న ఈ సందర్భంలో మొన్న మండలిలో అనూహ్యంగా అచ్చెన్నాయుడు గారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ డిస్కషన్లో భాగంగా జగన్ రెడ్డి గారు క్రిస్టియను, మరి మోషన్ రాజు గారు మండలిలో చైర్మన్ ఉద్దేశించి మాట్లాడుతూ మీరు కూడా క్రిస్టియనే, వైసీపీ అధ్యక్షులు కూడా క్రిస్టియనే, అయినప్పటికీ మాకు పర్వాలేదు, మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న విధంగా ఒక మాట మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రచ్చ చేశారు. అదే సందర్భంలో చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారు ఆయన ఖండించారు. నేను క్రిస్టియన్ని కాదు, నేను హిందువుని అని చెప్పి అచ్చెన్నాయుడిని ఖండించారు. అప్పుడు అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పి మోషన్ రాజు గారిని
ఈ క్రిస్టియన్ అన్న మాటని వెనక్కి తీసుకున్నారు. అయితే ఈరోజు జరిగిన మండలి సమావేశంలో మళ్ళీ అచ్చెన్నాయుడు అదే స్టాండ్ తీసుకొని జగన్ రెడ్డి గారు క్రిస్టియనా కాదా చెప్పండి, చెప్పండి జగన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాదు అని చెప్పండి అని నిలదీసేసరికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీసు ఈ చర్చనంతా ఈ డైరెక్షన్లోకి వెళ్తున్న సందర్భంలో ఆ ట్రాప్లో పడిపోయారు. అంటే వీళ్ళు లడ్డు వ్యవహారం గురించి వేరే మాట్లాడే అవకాశం స్కోపు లేకుండా మీ జగన్ రెడ్డి గారు క్రిస్టియనా కాదా చెప్పండి అన్న ఒక ట్రాప్లో వీళ్ళు పడిపోయి ఆత్మరక్షణలోకి వెళ్ళి ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడిన పరిస్థితి. అంటే జగన్ రెడ్డి గారు క్రిస్టియన్ మాత్రమే అంటే కొన్ని వర్గానికి సంబంధించిన ఓట్లు మాత్రమే వస్తాయి, ఏ రాజకీయ నాయకుడికైనా ఏ రాజకీయ పార్టీకైనా. మరి ఆ విధంగా క్రిస్టియన్ కాదు అని చెప్పటం కోసం జగన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో బొట్టు పెడుతున్నారు, దేవాలయాలకు వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఎన్ని బయటికి అలా చెప్పినా ఈ మండలిలో అచ్చెన్నాయుడు నిలదీసినప్పుడు క్రిస్టియనా కాదా చెప్పండి అని క్వశ్చన్ చేసినప్పుడు ఏం చెప్పాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఆ టైంలో కవర్ చేసి డైవర్షన్ చేయడానికి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు లేకపోవటం, అనారోగ్య కారణాల వల్ల మిగతా వాళ్ళు గందరగోళ పరిస్థితుల్లో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేయలేకపోయారు. ఇప్పుడు మెసేజ్ మండలి ద్వారా బయటికి ఏమి వెళ్ళింది, జగన్ రెడ్డి గారు క్రిస్టియనా కాదా చెప్పండి అంటే కాదని చెప్తే ఒక తంట, అవునని చెప్తే ఒక తంట. ఈ లడ్డు విషయంలో అటు తిరిగి ఇటు తిరిగి దీని మీద ఫోకస్ అవ్వటం వల్ల మరి ఈ ఈ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి గారు ట్యాప్లో పడిపోయారని ఖచ్చితంగా చెప్పవచ్చు. దానివల్ల వాళ్ళకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఖచ్చితంగా ఎదురైన సిచ్యువేషన్ మనం మండలిలో జరిగిన ఈ ఘర్షణ పూరితమైన వాతావరణంలో అచ్చెన్నాయుడు సక్సెస్ఫుల్గా ట్రాప్లో వీళ్ళని ఇరికించగలిగారు అనే ఒక చర్చ అయితే స్పష్టంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి దీని నుంచి బయట పడటం అనేది కష్టం. ఎందుకంటే ఇప్పటికే తిరుమల లడ్డు అనేది ఒక కుంభకోణం కాదు, 250 కోట్ల మ్యాటర్ కాదు. అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి అంశం, అన్య మతస్థులు అక్కడ ఉన్నారు అనేది ఈ డైరెక్షన్లో వెళ్తున్న ఈ మెసేజ్ని ఇది వీళ్ళ ట్రాప్లో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏ విధంగా బయటకు వస్తుంది? మరి హిందువులు అని చెప్తారా? చెప్పలేరు. క్రిస్టియన్ అని చెప్తారా? అందుకే కదా హిందువుల మీద దాడి జరుగుతుందని వీళ్ళు అనగలరు. ఈ విధమైన క్లిష్టమైన సంక్లిష్ట పరిస్థితుల్లోకి వైఎస్ఆర్సీపీ వాళ్ళ టీము మండలిలో నెట్టవేయబడింది. గందరగోళాల మధ్య మండలి రోజు వాయిదా పడుతూనే వస్తూ ఉంది. అల్టిమేట్గా అవుట్కమ్ ఈ విధంగా జరగటం అనేది ఎవరికి నష్టం, ఎవరికి లాభం, వ్యూహం ఫలించిందా లేదా అనేది ఒకటి. మరి మండలిలో కుల మత వ్యవహారాలని స్వయంగా చైర్మన్ని ఉద్దేశించి మాట్లాడటం, విమర్శించటం మరి తగునా తగదా అన్న విషయాలు మీరు కూడా ఆలోచన చేసి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మండలిలో మరి సహజంగా స్మూత్గా చర్చలు జరగవలసిన పెద్దల సభలో మరి మతం గురించి క్రిస్టియనా హిందువా అన్న గురించి మాట్లాడటం ఒకటైతే, స్వయంగా సభ చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారు కూడా సీరియస్ అయి నేను హిందువునే అని చెప్పే విధంగా తీరు, ఆ విధంగా డైరెక్షన్, ఆ విధంగా వచ్చిన తీరుని మరి ఏ విధంగా చూడాలా? అసలు మండలిలో జరగాల్సిన తీరు తరిక ఇది కాదేమో, ఇంకా బెటర్ అవుట్కమ్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్చలు జరిగి ఉండాల్సింది కదా అనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఏదేమైనప్పటికీ హౌఎవర్ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వ్యూహంలో భాగంగా ఈ విధంగా ఏమైనా డైవర్షన్ చేశారా, మరి దీన్ని ఏ విధంగా చూడాలి అన్న విషయాల్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.